తారబోసిన నువ్వు నేను లేబరే నన్ను ఎంత బందిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేను క్లాప్స్ ఏర్పడాయి పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా నేను కూడా లేబరే ఎండలోన వానలోన చెమట తారబోసిన నువ్వు నేను లేబరు నన్ను ఎంత బందిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేను వావ్ సూపర్ அப்படி போடு 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 அஸ்தி போடு கண்ணாலே இப்படி போடு 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 கையாலே உன்னோட ஊருக்கு மூட்டை ஏறிக்கிற உன்னோட கண்ணாபுத்தி கண்ணாமூட்டி ஆடவர இந்த நட போதுமா இன்னும் கொஞ்சம் வேணுமா இந்த நட போதுமா இன்னும் கொஞ்சம் வேணுமா అమ్మ కేరింతలు చప్పట్లు వేస్ அப்படி போடு 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 அஸ்தி போடு கண்ணாலே இப்படி போடு 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 இழுத்து போடு கையாலே Everybody, this is a song which is gonna be a massive hit of the year. Thank you. மாடிசத்தா மனுஷன் நான் தோல வச்சு மேல கட்டி அர்ரர்ர நாக்கு முக்கல் மாடிசத்தா மனுஷன் நான் தோல வச்சு மேல கட்டி அர்ரர்ர நாக்கு முக்கல் அர்ரர்ர நாக்கு முக்கல் వెల్ డన్ నాగేశ్వరరావు రియలీ వండర్ఫుల్. సో తన రెండు కాళ్ళు లేవు అయినప్పటికీ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ రియలీ అమేజింగ్. ఈ చప్పట్లు సరిపోవు, ఒకసారి గట్టిగా ప్లీజ్ రౌండ్ ద క్లాప్స్. సో ఓ టు నాగేశ్వరరావు. ఓకే, చూశారు కదా, 2 కాళ్ళు లేవు కాదు, 100 కాళ్ళు ఉన్నాయి ఆయనకి, 1000 కాళ్ళ జర్రీ. కాళ్ళు లేకపోతేనండి, కాళ్ళు ఉన్న వారికంటే అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు కదా, అదే అతనికి ప్రత్యేక ప్రతిభ. అతడు అనేక సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా ఆయనకు అవకాశాలు చాలా రావాలి. అయితే ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో నేను కాస్త సోషల్ మీడియాలో వాళ్ళ గురించి కాస్త రైటప్ పెట్టడం జరిగింది. కనీసం ఒక 10-15 మంది పెట్టాల్సిన సందర్భం ఉండే, ఒక 10 మాత్రమే పెట్టాను నాకు సమయం లేక. అయితే ఆ పెట్టిన దానిలో కళాకారుల మిత్రులను ప్రోత్సహించడానికి నాకు కొందరు ఫోన్ చేసి ఆ కళాకారులకు పలానా కళాకారులను మేము ప్రోత్సహిస్తామని చెప్పేసి వాళ్ళు కొంత వాళ్ళకు ప్రోత్సహించడానికి కొంత క్యాష్ అవార్డు కూడా ఇచ్చారు. మనకు ఈ మిత్రులకు సంబంధించి మాదారపు వాణిశ్రీ అని రైటర్ వరంగల్ సంబంధించి తను అందుబాటులో లేనప్పటికి కూడా వారు మాకు డబ్బులు పంపించారు. మిత్రునికి 3000 క్యాష్ ప్రైజ్ అవార్డు ఇవ్వని చెప్పేసి అతని కళను ప్రోత్సహించడానికి వారు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా వారికి మా విద్యా ఫౌండేషన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను 10-12 సంవత్సరాల నుంచి వరంగల్ పబ్లిక్ గార్డెన్లో, హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో, శ్రీనివాస్ గారు వినాలి, పబ్లిక్ గార్డెన్లో కొన్ని వేల మంది జనాలు ఈయన డ్యాన్స్ చేస్తూ ఉంటే లేచి నిలబడి చప్పట్లు కొట్టారండి. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. పలు సినిమాల్లో నటించాడు, చిరంజీవిని మరిపించాడు. ఆయన ఇంకా లేచి ఎగిరి కుర్చీలో కూర్చుంటాడు కొన్ని సందర్భాల లోపల. అది అసలు వండర్ఫుల్. అంటే అన్నీ ఉండి ఏమి చేయలేని మనం ఇతన్ని చూసి చాలా స్ఫూర్తి పొందాల్సిన అవసరం మనకుంది. ఇవాళ నాగమణి కూడా తనెంబడి వచ్చేసి ఆమె కూడా అత్యంత ప్రతిభావంతురాలు. అంటే 2 మాటలు మాట్లాడాలనిపిస్తుంది చూశాను కాబట్టి. మీరు వాయిస్ ఇవ్వండి. నెక్స్ట్
అందరికీ నమస్కారం. నా పేరు లారెన్స్ నాగేశ్వరరావు. నేను కాంచన, సుప్రీం చాలా సినిమాల్లో చేశాను. బట్ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా మహేందర్ అన్న కూడా నా గురించి ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. దివ్య ఫౌండేషన్కి నేను కూడా రుణపడి ఉంటాను. అలాగే మన సార్ పోట్లపల్లి సారు 10 సంవత్సరాల నుంచి నా డ్యాన్స్ చూస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా నా వెనకాల ఉండి నీ వెనకాల మేము ఉన్నాం అంటూ ధైర్యం ఇస్తుంటారు. నాకు విద్యా ఫౌండేషన్లో నేను కూడా మెంబర్ని. గత సంవత్సరం ప్రోగ్రాం చేసినప్పుడు మా అన్న నేను కోఆర్డినేషన్లో చేశాము. ఇంకా ముఖ్యంగా నాగేశ్వరరావు అన్న అంటే నేను యూఎస్ వెళ్ళాను అని అనుకున్నారు. వచ్చి 10 days అయిపోయింది. అయితే తమ్ముడు నిజంగా చెప్పాలంటే నాగేశ్వరరావు ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాల నుండి కూడా చాలా చిన్న వయసులో పబ్లిక్ గార్డెన్లో ఒక షోకి వచ్చాడు. తర్వాత ఇప్పుడు చాలా సినిమాలలో తను చేస్తున్నాడు. చాలా గ్రేట్. మన తెలంగాణ బిడ్డ సినిమాలలో చేస్తున్నాడు. ఒక వికలాంగుడు అని మనం అనకూడదు, సకల హంగులు ఉన్నవాడు అని ఇందాకే అందరూ అనుకుంటున్నాము. ఆ విషయాన్ని మనం చాలా గొప్పగా చేసుకుంటూ తమ్ముడు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అక్క. వాస్తవానికి తను అక్క మనకు యూఎస్ఏకి పోయిందని నాకు తెలుసు, రాలేదనుకున్నా. అన్నీ ఫేస్బుక్లో చూస్తుంది కదా, స్పందిస్తుంది, వాట్సాప్లో స్పందిస్తలేదంటే ఇంకా రాలేదనుకున్నా. నిజానికి లారెన్స్ని చూసింది అక్క చేసిన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ప్రోగ్రాంలో తను పర్ఫామ్ చేసినప్పుడు అట్లా నాకు పరిచయం లారెన్స్. సో ఇవాళ అక్కను కూడా మళ్ళీ ఇవాళ మీ దగ్గర ఉండడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సాయి శివాని వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అక్క నేను కలిసి గత 3 సంవత్సరాల క్రితం అనుకుంటా 2 రాష్ట్రాలకు సంబంధించి ఆన్లైన్లో కాంపిటీషన్ పెట్టాం. అప్పుడు విన్ అయిన దివ్యాంగ కళాకారులకు ఒక 50,000 క్యాష్ ప్రైజ్ ఇచ్చాం మేము. జూనియర్స్, సీనియర్స్, గర్ల్స్, బాయ్స్ మేము 2 సంస్థలు కలిపి అప్పుడు చేయడం జరిగింది. అట్లా నాకు చాలామంది కళాకారులు పరిచయం అయ్యారు. సో ఈ సందర్భంగా ఇదే పరంపరను కొనసాగించి మునుముందు సహకారం కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ దయచేసి మాట్లాడు. అదే మీరే మాట్లాడు. అయితే మన వరంగల్లో ప్రోగ్రాం అనగానే నాకు తమ్ముడు నాగేశ్వరరావు ఫోన్ చేసి చెప్పాడు, అక్క మేము వస్తున్నాము అనగానే. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మనకు తెలిసిందే కాబట్టి తమ్ముడు ఎక్కడి నుండి అయినా కూడా మీరు మన వరంగల్కి రావాలి, హన్మకొండకి అని చెప్పి నేను వీళ్ళ 4 members వైజాగ్ నుండి, భద్రాచలం నుండి, ఇతరతర ప్రదేశాల నుండి వచ్చిన వీళ్ళందరికీ నేను వీళ్ళకి చార్జెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఓకే.